తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. విదేశీ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఫారిన్ టూర్లో ఉన్న సమయంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సింగరేణి టెండర్ల విషయంలో మంత్రులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో కొందరు కావాలనే తనపై నిందలు వేయిస్తున్నారు అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కేబినెట్లోని 4 సీనియర్ మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక కాసేపట్లో తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కాబోతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జూమ్లో ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రులు, డీసీసీ అధ్యక్షులు హాజరు కాబోతున్నారు. మున్సిపల్ ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనుంది. రేపటితో నామినేషన్ల విత్డ్రాల్ గడువు ముగియనున్న నేపథ్యంలో రెబల్స్ని బుజ్జగించి విత్డ్రా చేయించే అంశంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే గద్వాల, జగిత్యాల, బాన్స్వాడ, పటాన్చెరు, భద్రాచలం నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ నెల 4వ తేదీ నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై కూడా చర్చించే అవకాశాలున్నాయని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. రైట్, గాంధీభవన్ దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ రాకేష్. ఈ మీటింగ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. రాకేష్ చెప్పండి, సో గ్రామ సర్పంచ్ ఎన్నికలు లేకపోతే గ్రామ స్థాయిలో జరిగిన ఎన్నికల తర్వాత ఎలా వ్యూహం ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? రెబల్స్ బెడద కనబడుతోంది. అట్ ది సేమ్ టైం ఇదే టైంలో కేసీఆర్ విచారణ అనేది కంప్లీట్ అవ్వడం కూడా చూస్తున్నాం. ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీ వ్యూహం? ఎస్, తెలంగాణ కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికలు అయితే ఛాలెంజింగ్గా మారాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఏ విధంగా పాలన సాగించారనే దానికి ఒక మార్క్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు మొత్తం కూడా గ్రామీణ ప్రాంత ఓటర్లు ఓట్లు వేసి ఎన్నికంటారు. ఆ సంబంధించి వారి యొక్క ఫీడ్బ్యాక్ దాదాపుగా 65-70% సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఆ 3 అనేది తెలుసుకోగలిగారు. ఇప్పుడు మొత్తం కూడా అర్బన్ ఏరియాలో ఈ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రజల మూడు ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులకు ప్రజలు అండగా ఉన్నారా లేదన్నది ఎన్నికల ఫలితాలు నిర్దేశించబోతున్నాయి. దీంతో పాటు సంబంధించి సింబల్తో, పార్టీ సింబల్తో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇది అధికార పార్టీకి అత్యంత కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పనితీరుకు ఇది నిదర్శనంగా కాబోతుంది. అందుకే ఈ ఎన్నికను అత్యంత ఛాలెంజింగ్గా తీసుకున్నారు. 2996 వార్డులకు గాను దాదాపుగా 10,000 మంది పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ విత్డ్రా సమయం ఉంది. అయితే ఈలోపే వార్డు నుంచి కాంగ్రెస్ నుంచి ఒక్కరు మాత్రమే బరిలో ఉండే విధంగా మిగతా వారిని విత్డ్రా చేసేందుకు సాయశక్తుల ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే ఇన్ఛార్జ్ మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే మున్సిపల్కి సంబంధించిన స్థానిక నేతలందరూ కూడా వెళ్ళి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సంబంధించి జూమ్ మీటింగ్ ఎజెండా కూడా అదే అని కూడా చెప్పుకోవచ్చు. 11 గంటలకు ఈ జూమ్ సమావేశం కాబోతుంది. ఇన్ఛార్జ్ మంత్రులు, ముఖ్యమైన నేతలందరూ కూడా కాన్ఫరెన్స్లో ఉన్నారు కాబట్టి ఈ జూమ్ సమావేశాన్ని పీసీసీ ఏర్పాటు చేసింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షున ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం అలాగే పార్లమెంటుకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు, డీసీసీలు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే విదేశీ పర్యటన టైంలో చాలా జరిగిపోయాయి. కేసీఆర్ సిట్ విచారణ, 4 మంత్రులు భేటీ కావడం, అదేవిధంగా భట్టి చేసిన ఆరోపణలు, హరీష్ రావు ప్రెస్ మీట్, ఇవన్నీ కూడా ఆయన విదేశీ పర్యటన టైంలోనే జరిగాయి. ఎస్, ఖచ్చితంగా ఈ అంశం ఖచ్చితంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జూమ్ మీటింగ్ కాబట్టి ఇక్కడ మాట్లాడే ప్రస్తావన అయితే పెద్దగా కనిపించట్లేదు. ఇది వ్యక్తిగతంగా డిప్యూటీ సీఎం అలాగే సీఎం, ఇతర ముఖ్యమైన మంత్రులు వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మీటింగ్లో అందరూ ఉంటారు. రెండవది ఎలక్షన్ బేస్లో ఈ సంబంధించి మీటింగ్ జరుగుతుంది కాబట్టి దానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం కల్పిస్తుంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు డిప్యూటీ సీఎంని కలిసే అవకాశం ఉంది. ఈ అన్ని అంశాలపైన మాట్లాడిన తర్వాత స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.